భిన్నత్వంలో ఏకత్వం గల దేశం మన భారతదేశం. ఇక్కడ వివిధ జాతులు సంస్కృతులతో విలసిల్లుతోంది. భారతదేశంలో అనేక గిరిజన తెగలు ఉన్నాయి. అనాది కాలం నుండి అడవులు, కొండ ప్రాంతాలలో నివసిస్తూ నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో ఉండేవారని గిరిజనులు అంటారు. తెలంగాణలో అనేక గిరిజన జాతులు ఉన్నాయి. ప్రముఖ జాతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. భారత్లో అతి ప్రాచీన ఆదివాసీ తెగలలో చెంచులు ఒకరు. వీరు ఎక్కువగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లమల ప్రాంతంలో కనిపిస్తారు. వేట ద్వారా చెంచులు ఆహారాన్ని సమకూర్చుకుంటారు. వీరిలో కృష్ణ చెంచులు, చెంచు దాసరులు, కోయ చెంచులు, అడవి చెంచులు, ఊర చెంచులు, యానాది చెంచులు, బొంత చెంచులు తదితర జాతులు ఉన్నాయి. వీరు శ్రీశైల మల్లికార్జున స్వామిని పూజిస్తారు. వీరు పార్వతీదేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. చెంచులు ప్రధానంగా జరుపుకునే జాతరలు సలేశ్వరం జాతర, లొద్దిమల్లయ్య జాతరలు. కొండరెడ్లు ములుగు, భద్రాచలం ప్రాంతాలలో కనిపిస్తారు. వీరిని కొండరెడ్లని, హేల్రెడ్లని, రాచరెడ్లని, పాండవరెడ్లనే పేర్లతో పిలుస్తారు. వీరి మాతృభాష తెలుగు. వీరి ప్రధాన వృత్తి చేపలు పట్టడం. వ్యవసాయం ప్రధాన వృత్తులుగా జీవనం కొనసాగిస్తారు. గోండులు ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తారు. గోండులలో మరియాలు, బిషోహార్ మరియాలు, కొండ మరియాలు అనే ఉపతెగలు ఉన్నాయి. వీరు స్థిర వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తారు. వీరి ప్రధాన జాతరైన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్లో నిర్వహిస్తారు. కొలాం గిరిజనులు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కనిపిస్తారు. వీరు మాట్లాడే భాష కొలామి. వీరు భీముడిని, హిడింబిలను తమ దేవతలుగా ఆరాధిస్తారు. వీరు ప్రధానంగా జరుపుకునే పండగ అఖండే. పంట కోత సందర్భంలో ఈ పండుగను జరుపుకుంటారు. తోటీలు ప్రధానంగా ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తారు. మాట్లాడే భాష గోండి. వీరి గ్రామస్థాయి రాజకీయ వ్యవస్థను పాంచ్ అంటారు. వీరు గోండుల సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారు. వేట వీరి ప్రధాన వృత్తి. తోటీల మహిళలు పచ్చబొట్టు వేయడంలో నిష్ణాతులు. రాయలసీమలో సుగాలీలని, భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో బంజారాలు అని అంటారు. వీరు తీజ్, శీతల, తుల్జా భవానీ పండుగలను జరుపుకుంటారు. వీరు బహుదేవత ప్రకృతి ఆరాధకులు. కోయ గిరిజన తెగ దక్షిణ భారతదేశంలో విస్తరించిన దేశీయ గిరిజన తెగ. చిలక జోస్యం చెప్పడంలో కోయలు నేర్పరులు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తారు. మాట్లాడే భాష కోయ భాష. సమ్మక్క సారలమ్మ జాతరను ప్రధానంగా కోయలు జరుపుకుంటారు. ఇది ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర. పరధాన్లు అనే గిరిజన తెగ ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తారు. గోండి భాషను మాట్లాడతారు. వ్యవసాయం, జన్మ వృత్తాంతాలు చెప్పడం, పాటలు పాడటం పరధాన్ల ప్రధాన వృత్తులు. ఎరుకలు అనే గిరిజన తెగ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తరించారు. ఏకలవ్యుని వంశస్థులుగా భావిస్తారు. వీరిని ఎరుకలు, కుర్రు, కైకిడి అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఎరుకల భాష, కుర్రి భాషలను మాట్లాడతారు. భవిష్యవాణి చెప్పటంలో ప్రసిద్ధులు. చాపలు అల్లడం, గంపలు అల్లడం, తీగలు అల్లడం, కొన్ని చోట్ల పశువుల పెంపకం వీరికి ప్రధాన సాంప్రదాయ వృత్తి. ప్రధానంగా తెలంగాణలో ఉండే గిరిజన తెగల గురించిన సంక్షిప్త సమాచారం ఇది.